ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుచున్నారా? ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నారా? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారా? మనందరం కూడా బాగుండాలని, మనందరం కూడా ఆశీర్వదించబడిన వారంగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు. ఆయన మనందరి కోసం ఈ లోకానికి నరావతారుడిగా వచ్చి మనందరి కోసం ఆ కలువరి శిలువలో మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన మనకు తోడై ఉన్నంత కాలం మనం ఈ లోకంలో వర్ధిలింప చేయబడతాం. ఆయనే మనకు మార్గము, సత్యము, జీవమై ఉంటున్నాడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన చిత్తానుకూలంగా ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు దేవుడిచ్చేటువంటి ఆ యొక్క నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. యేసుక్రీస్తును నమ్మడం అంటే ఆయనను కేవలం విశ్వసించడం మాత్రమే కాదు, కానీ ఆయన చిత్తానుకూలంగా ఆయనను పోలి ఈ లోకంలో నడుచుకోవడమే క్రైస్తవులం అంటే. చూడండి, ఈ లోకంలో చాలామంది వేషధారుల వలె జీవిస్తూ ఉన్నారు, దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవులమని పిలువబడుతున్న మనం నిజమైన క్రైస్తవులుగా ఉండాలని, యథార్థవంతులముగా, నీతివంతులముగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. అయితే ప్రభువు ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించటానికి, అనేక మందిని నీతిమంతులుగా తీర్చడానికి, ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. ఇది ఎప్పుడైతే నువ్వు నమ్మి యేసుక్రీస్తుని నీ స్వంత రక్షకుడిగా అంగీకరిస్తావో అప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క మహా ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో యేసు ప్రభు అంటే ఎవరో నీకు తెలియదేమో, ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క రక్షణను స్వీకరించలేదేమో, దేవుడు నీ హృదయంలో లేడేమో, ప్రభు ఈనాడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకాలం గడిచిపోయింది, సంవత్సరాంతంలో మనం ఉన్నాం. కాబట్టి భయము కలిగి, భక్తి కలిగి ఆయనను చేర్చుకోవాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంది. మన హృదయంలో యేసుక్రీస్తు లేకపోతే మనలో సమాధానము ఉండదు. సమాధానకర్త అయిన దేవుడు మనలో నివసించినప్పుడు మనలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని, ఒక గొప్ప ఆనందాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా కళ్ళు మూసుకొని ప్రార్థనలో విశ్వాసముతో దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నాతో మాట్లాడాయా, నా జీవితాన్ని సరిచేయి ప్రభువా, నీ వాక్యము ద్వారా నాలో మారు మనసును దయచేయి ప్రభువా అని మనందరం కూడా దేవుని సన్నిధానములో తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రము, నీకు వందనాలయా. అవును ప్రభువా, సంవత్సర కాలము ప్రభు మమ్మల్ని కాపాడి తిరిగి సంవత్సరాంతంలోకి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు నీకు స్తోత్రమయా. అవును తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మా హృదయాలను బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మాలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో దేవా వాటిని నీ వాక్యము ద్వారా సరిచేయమని వేడుకుంటున్నాం. దేవా, నిన్ను పోలి మేము నడుచుకునడానికి, నీ వాక్యం ద్వారా మేము నూతన పరచబడడానికి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం అయ్యా. నీ సిలువ చాటును నన్ను మరుగుపరచమని వేడుకుంటున్నాం. దేవా నాయన, ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ యొక్క దేవుని ఆదరణ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో దేవా, వారి హృదయాలను తాకండి అయ్యా. మా దేవా తండ్రి, వారి యొక్క అవసరాలను నీ నామములో నీ వాక్యము ద్వారా తీర్చమని వేడుకున్నాం. వారి హృదయాలని వాక్యము ద్వారా నెమ్మదిపరచమని వేడుకుంటున్నాం. నా మాటలు కాదు ప్రభువా, నీ మాటలు నా నోట ఉంచి అనేక మంది హృదయాలను నీ వైపు తిప్పునట్లుగా నన్ను బలమైన సాధనముగా వాడుకొనమని దేవాని యొక్క తండ్రి నీ యొక్క కృపను మా మీద కుమ్మరించమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరం కూడా చాలా ఆర్భాటాలతో, సంతోషముతో, ఆనందముతో అందరం కూడా ఉంటున్నాం కదా. ఎందుకంటే ఇది క్రిస్మస్ సీజన్. అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఈ యొక్క క్రిస్మస్ దేవుని యొక్క జన్మదినానికి సిద్ధపడతా ఉన్నారు. అయితే సంతోషమే, ఆనందమే. కానీ క్రీస్తు మన హృదయాలలో జన్మించాడా? ఎంతకాలం ఈ యేసుక్రీస్తు జన్మించి అనేక వేల సంవత్సరాలు అయినప్పటికీ మన యొక్క క్రిస్మస్ ఒక ఆచరణ క్రిస్మస్గా ఉందా, లేకపోతే ఆచార సంబంధమైనటువంటి క్రిస్మస్గా ఉందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అయితే
క్రిస్మస్ అంటే చాలామందికి ఎలా అయిపోయిందంటే ఇంటి క్రిస్మస్, లోక సంబంధమైన క్రిస్మస్ లాగా అయిపోయింది. అంటే కేవలం ఇంటిని శుభ్రం చేసుకోవడం, తినడం, తర్వాత తాగడం, ఎంజాయ్ చేయడం. సో ఇదే ఒక క్రిస్మస్ అని అనేక మంది అనుకుంటా ఉన్నాడు. అయితే ఇప్పుడున్నటువంటి కాలంలో ఏమైపోయిందంటే ఈ క్రిస్మస్ అనేది, ఈ క్రిస్మస్లో క్రీస్తు మిస్ అవుతా ఉన్నాడు. క్రైస్ట్ మ్యాస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. అయితే ఈ క్రీస్తుని ఆరాధించడంలో, ఈ క్రైస్ట్ మ్యాస్లో క్రైస్ట్ ఏమవుతున్నాడంట, మిస్ అవుతున్నాడు. అంటే మనం చేసుకునే క్రిస్మస్లో, లేకపోతే మనం క్రీస్తుని ఆరాధించడంలో మనం ఎవరిని మిస్ అవుతున్నాం, మనం ఎవరిని పోగొట్టుకుంటున్నామంట, యేసయ్యను, యేసయ్య యొక్క సన్నిధానాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. అయితే మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారంగా మన యొక్క భక్తి ఆచార సంబంధమైన భక్తిగా ఉండకూడదని ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఏమి చేసినా, మీరు భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను దేవుని మహిమార్థమై చేయాలని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పేరట సమస్తమును ఆయన మహిమ కొరకు చేయాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఈనాడు అనేక మంది ప్రజలు ఈ క్రీస్తు లేని క్రిస్మస్ అనేక మంది జరుపుకోవడం చాలా విచారకరం. ఎన్నో సెమీ క్రిస్మస్లు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో ఆర్భాటాలను మనం చూస్తూ ఉన్నాం, ఎంతో లోక సంబంధమైనటువంటి ఆచారాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు మన హృదయాలలో లేకపోతే అది వ్యర్థమైనటువంటి క్రిస్మస్. కాబట్టి మనందరం కూడా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలంటే యేసయ్య మనలో ఏమవ్వాలా, జన్మించాలి. యేసయ్య మన హృదయంలో ఉండాలి. ఆయన మన హృదయంలో ఉంటే అదే నిజమైన క్రిస్మస్. ఆయన మన హృదయంలో ఉంటే మనం నిజమైన సంతోషాన్ని కలిగి ఉంటాం, నిజమైన సమాధానాన్ని కలిగి ఉంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రతికూల వాతావరణం ఎదురైనా మనం యేసయ్యను విడిచిపెట్టాం. ఆయనకు దగ్గరగా ఉండేదే నిజమైనటువంటి క్రిస్మస్. అయితే దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉంటుంది, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని రక్షించగల సమర్థుడు. మనందరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో కూడా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంట, పాపులను రక్షించటానికి. ఎంతమంది అయితే పాపములో జీవిస్తున్నారో, ఎంతమంది అయితే ఆయనకు విరోధముగా జీవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా రక్షించి వారిని నీతిమంతులుగా తీర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. చాలామంది మనలో వింటూ ఉంటాం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని. ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించాడంట, కాగా తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అయితే మనలో రక్షణ పొందినటువంటి మనం, మారు మనస్సును పొందినటువంటి మనం, బాప్తిస్మం తీసుకున్నటువంటి మనం ఆయనకు దగ్గరగా జీవిస్తున్నామా? ఎన్ని క్రిస్మస్లు మన జీవితంలో జరుపుకున్నప్పటికీ ఆయనకు దగ్గరగా లేకపోతే, మన హృదయాలు ఆయనతో సరిచేయబడకపోతే, మన మనస్సు ఆయన మనస్సుతో ఏకీకృతం కాకపోతే అది ఎప్పటికీ కూడా నిజమైన ఆనందాన్ని మనకు ఇవ్వలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంటుంది, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము. మనం ఎలా దేవుని సన్నిధికి రావాలంట, ధైర్యముతో రావాలా, ఆనందముతో రావాలా, సంతోషముతో రావాలా. అయితే మనకి ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే పాపంలో బ్రతుకుతామో, ఎప్పుడైతే దేవునికి అయిష్టంగా బ్రతుకుతామో,
ఎప్పుడైతే దేవునికి విరోధంగా ఆయనకు ఆయాసకరమైన మార్గంలో నడుస్తామో అప్పుడు దేవునికి దగ్గరగా మనము జీవించలేము. యేసయ్య సన్నిధానమునకు మనము రాలేము. చూడండి, ఆదాము పాపము చేసినప్పుడు, ఆదామా నీవు ఎక్కడా అని దేవుడు ప్రశ్నించినప్పుడు ఆదాము ఏమంటాడు? ప్రభువా, నేను నీకు భయపడి దాక్కున్నాను. ఎందుకు మనిషి భయపడతా ఉన్నాడు? ఎందుకు మనిషి జీవితంలో సమాధానము లేదు? ఎందుకు మనిషి దేవునికి దగ్గరగా జీవించలేకున్నాడు? ఎందుకు మనిషి తన యొక్క హృదయాన్ని దేవునికి ఇవ్వలేకున్నాడు అంటే కేవలము పాపము మనిషిని ఏళ్తా ఉంది. మన పితరుల నుండి ఆదాము నుంచి వచ్చినటువంటి ఆ యొక్క స్వభావము మనలో ఇంకా ఉంది కాబట్టే ఏం చేయలేకున్నాం, మనం దేవునికి దగ్గరగా జీవించలేకపోతా ఉన్నారు అనేక మంది. అయితే ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రతి దినము ఆయన మనకు ఒక అవకాశాన్ని దయచేస్తూ ఉన్నాడు. నా బిడ్డ నా యుద్ధకు ఈ రోజైనా వస్తుందేమో, నాకు దగ్గరగా జీవిస్తుందేమో, నా హృదయానుసారంగా జీవిస్తుందేమో అని చెప్పి దేవుడు ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతిరోజు కూడా మనతో ఉండాలని, మనతో సమయాన్ని గడపాలని, తన బిడ్డలైనటువంటి మనతో మాట్లాడాలని, ఆయన కృప కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలని దేవుడు ఎంతో ఆశపడతా ఉంటే మనము ఈ లోక సంబంధులముగా మాత్రమే మిగిలిపోవడం ఎంతో విచారకరం. కాబట్టి దేవుడు అంటాడు కదా, మనము పైనున్న వాటి మీదనే మన మనస్సును ఉంచాలి. ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి కోసం మన మనస్సులను పెట్టుకొనకూడదు. మనము దేవునికి దగ్గరగా బ్రతకాలి అంటే మనం పైనున్నటువంటి వాటి మీదనే, ఈ పరలోక విషయాల మీదనే, దేవుని మీదనే మన మనస్సును ఉంచాల. అప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలను మనము పొందుకుంటాం. అయితే చూడండి, చాలామంది ఈ లోకంలో దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు, దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో వారి జీవితాలలో ఎంత మాత్రం కూడా సమాధానాన్ని చూడలేరు. అందుకే చూడండి, 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉంటుంది, వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి. చూడండి, చాలామంది ఈ లోకంలో ఏమైపోతూ ఉందంటే దేవుని వైపు తిరగలేకున్నారు, దేవునికి దగ్గరగా జీవించలేకున్నారు. దేవుడు అనేకమైన శ్రమల ద్వారా వారిని తీసుకెళ్ళి వారిని దగ్గరగా చేసుకోవాలని అనుకున్నప్పటికీ కూడా చాలామంది దేవుని వైపు తిరగడంలా, దేవుని వైపు ఆధారపడడం లేదు. అయితే దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు, క్రీస్తుకు మనం దగ్గరగా జీవించాలి అంటే మన పాపములను మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడిని కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రపరుస్తాడు, మన పాపములను ఆయన క్షమిస్తాడు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు మనల్ని ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే మళ్ళీ మనము పాపములో బ్రతకడం ద్వారా, మళ్ళీ అవే పాప కార్యాలను చేయడం ద్వారా, మళ్ళీ అదే దుష్ట ఆలోచనలు కలిగి ఉండడం ద్వారా, మళ్ళీ అదే ఆ యొక్క దొంగతనం, వ్యభిచారం, ఆ యొక్క మోసం అనేటువంటి వాటిలో ఉండడం ద్వారా మళ్ళీ బాహాటముగా దేవుణ్ణి సిలువ వేస్తున్నామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం బహు జాగ్రత్త కలిగి బ్రతకాల. ఈ లోక సంబంధమైన ఆచార భక్తిలో కాక దేవుణ్ణి ఆచరించే వారంగా, ఆయన యందు భయభక్తులు కలిగి పాపమును విడిచి పారిపోయే వారంగా మనము బ్రతకాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసే వారంగా, ఆయన నామాన్ని ఒప్పుకునే వారంగా, ఆయన నామాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసి మన పాపములను విడిచిపెట్టినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడంట. అంతేకాకుండా స్వాస్థ్యమును మనకు అనుగ్రహిస్తాడని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వానిని దయచేయుదువుగాక అని దేవుని యొక్క వాక్యములో తెలియజేస్తా. అంటే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం పరిశుద్ధులముగా నీతిమంతులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ఈ శోధన కాలములో, ఈ పాప లోకములో నీవు నేను ఎలా జీవిస్తూ ఉన్నాం? నీవు నేను
కేవలం ఆర్భాటాలతో, ఆచార సంబంధమైన పండుగలతో మనం సంతృప్తి చెందుతున్నామా? లేదంటే దేవుని సంతోషపెట్టే కార్యాలు ఏమన్నా మన జీవితాల్లో మనం చేస్తూ ఉన్నామా? ఆయన చెప్పిన పనులు మనం చేస్తూ ఉన్నామా లేదా? ఆయనను పోలి మనం నడుచుకుంటున్నామా లేదా? ఆయనను పోలి మన యొక్క బిడ్డలను పెంచుతున్నామా లేదా? మన యొక్క కుటుంబంలో మనము దేవుని యొక్క ఆలోచనలకు తగినట్లుగా ఆయన చిత్తానుకూలంగా మనం బ్రతుకుతున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. సంవత్సరాంతం వరకు దేవుడు మనల్ని కాపాడాడు. మళ్ళీ ఇంకొకసారి మనం ఆయన యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. అయితే ఇది పరిశీలన చేసుకోవాల్సిన సమయం. ఒకవేళ దేవా, ఈ సంవత్సరాంత కాలంలో నీకు విరోధంగా ఏమైనా జీవించానా ప్రభువా? నాలో ఏమైనా అవిధేయతగా నీకేమైనా జీవించానా? లేదంటే నీ చిత్తానుకూలంగా జీవించక అయోగ్యంగా జీవించి నేనేమైనా పోగొట్టుకున్నానా ప్రభువా? ఈ శ్రమలకు ఈ యొక్క నాకు మేలు కలగకుండా పోవడానికి ఏమైనా నాలో పాపం ఉన్నదా? దయచేసి వాటిని సరిచేసి నన్ను పవిత్రపరచు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసి ప్రభువు నామమందు నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు బ్రతికించబడతావు. ఆ యొక్క నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. అందుకే దేవుడు అంటాడు కదా, ఎంతకాలము మీరు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తారు, ఎంతకాలము మీరు నాకు దూరంగా బ్రతుకుతారు, ఎంతకాలము నేను మిమ్మల్ని హెచ్చరించాలి, ఎంతకాలము నేను మిమ్మల్ని గద్దించాలని ప్రభువు చాలా అంటే చాలా సంతాపం పొందుతూ ఉన్నాడు. మన యొక్క హృదయాలను చూసినప్పుడు అవి ఎలా ఉన్నాయి? అవి దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలా. ఇంతకాలము దేవుడు మనల్ని కాపాడాడు, మంచి ఆరోగ్యం మనకి ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని మనకి ఇచ్చాడు, భయంకరమైన కరోనా వైరస్ నుంచి దేవుడు మనల్ని కాపాడాడు, మన బిడ్డల్ని కాపాడాడు, మన యొక్క కుటుంబాన్ని కాపాడాడు. అనేక మంది నశించి అనేక మంది కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ నన్ను దేవుడు సజీవ లెక్కలో ఉంచాడంటే ఆయన ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఎంత గొప్పగా ఉందో మనం ఆలోచన చేసుకోవాలా. ఎప్పుడూ కూడా దేవుణ్ణి మనం విమర్శించే వారంగా దేవుడు నాకేమిచ్చాడు అని చెప్పి ఎన్ని ఇచ్చినా కూడా అసంతృప్తిగా దేవుని ఎదుట మనం ఉండడానికి వీలు లేదు. ప్రతి దినము మనం కృతజ్ఞత చెల్లించాలా. ప్రతి దినము ఆయనకు మనం స్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నేను మనలో ఏమైనా అతిక్రమములు లేకపోతే ఆయనకు ఆయాసకరమైనవి ఉంటే దయతో తొలగించుకోవాలని ప్రభువు మనకి సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంటుంది, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. భక్తిహీనులు ఏం చేయాలంట? వారి యొక్క మార్గములను విడవాలి. చూడండి, భక్తిహీనులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ మార్గాలను వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు, వారి ఆలోచన ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు, వాళ్ళు అనుకున్నదే రైట్ అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటారు. దేవుని యొక్క చిత్తానికి వాళ్ళు అవకాశము ఇవ్వరు. వాళ్ళ యొక్క డెసిషన్స్, వాళ్ళ యొక్క చాయిసెస్ వారు తీసుకుంటూ ఉంటారు. అయితే భక్తిపరులైనటువంటి మనం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి మనము మన యొక్క మార్గాలను యెహోవాకు అప్పగించాలి. నీవు నీ మార్గంలో యెహోవాకు అప్పగింపుము, అప్పుడు ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. ఆయన మన త్రోవలను సరళము చేసేవాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన యొక్క మనం వెళ్ళేటువంటి ఆ యొక్క భయంకరమైన దుష్ట మార్గములను మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఈ పాపలోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు సాతాను మనల్ని శోధిస్తాడు. భయంకరమైన దుష్ట మార్గంలో వెళ్ళేటట్లుగా వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. దేవుని చిత్తానికి కాకుండా సాతాను యొక్క ఆలోచనలకు, తలంపులకు మనము లోబడి జీవించినట్లుగా సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు, మన హృదయాలను మోసపుచ్చుతాడు. అయితే దేవుని బిడ్డలముగా మనం బహు జాగ్రత్త కలిగి మన యొక్క మార్గములన్నిటినీ, మన యొక్క ఆలోచనలన్నిటినీ, మన యొక్క త్రోవలన్నిటినీ ఆయనకు అప్పగించే వారంగా మనము ఉండాలి. అప్పుడే మనము దేవునికి దగ్గరగా జీవించిన వాళ్ళము అవుతాం. చూడండి, మనం సమస్తమును కూడా దేవుని పైన ఆధారపడి చేసినప్పుడు మనం మన జీవితంలో ఎప్పుడు కూడా నష్టపోము. ప్రభువా, ఇది నీ చిత్తమైతే
ప్రభువా నేను నీ పైన ఆధారపడుతున్నాను ప్రభువా, ఇది నీ చిత్తంలో ఉంటే జరిగించు ప్రభువా అని మనం మన ఇష్టాలను కాకుండా మన ఇష్టాలను పక్కన పెట్టి సమస్తమును మనం ఈ లోక సంబంధమైనదంతా నష్టముగా ఎంచుకొని మనం ఆయన పైన విశ్వాసము కలిగి పూర్ణ మనస్సుతో ఆయనను వెంబడించి ఆయన పైన ఆధారపడి జీవించినప్పుడు మనం పూర్ణ శాంతిని పొందుకోవడమే కాకుండా దేవుడు తగిన సమయంలో ఇచ్చేటువంటి ఆ యొక్క ఉన్నత ఆశీర్వాదాలను పొందుకొని సంతోషంగా ఆనందంగా అనేక మందికి దీవెనకరంగా మనము బ్రతకగలుగుతాం. చూడండి, ఎప్పుడైతే మనము దేవునికి దగ్గరగా జీవించాలని ఆశపడతామో అప్పుడు మనం ఏం చేయాలి? మన యొక్క మార్గాలను ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. మన యొక్క త్రోవలను విడిచిపెట్టాలి. సమస్తమును ఆయన పేరట ఆయనకిష్టకరంగా మనము బ్రతకాలి. కాబట్టి ఇంతవరకు ఒకవేళ ఈ సంవత్సరం వరకు కూడా నీ ఇష్టానుసారంగా బ్రతికావేమో, నీ యొక్క మార్గంలను అనుసరించి బ్రతికావేమో, అయితే ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మనం జరుపుకోబోయే అంటే ఆ యొక్క క్రిస్మస్లో మనమంతా కూడా దేవునికి దగ్గరగా ఉన్నటువంటి అనుభవాన్ని మనం పొందుకోవాలంటే మనం మన యొక్క మార్గములన్నిటినీ కూడా మన యొక్క ఆలోచనలన్నిటినీ కూడా ఆయన మనస్సునకు అనుకూలంగా ఆయన యొక్క హృదయానికి అనుకూలంగా ఉండేటట్లుగా మనం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను మనము పొందుకుంటాం. అంతేకాకుండా మనం చూసినట్లయితే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంటుంది, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా. చూడండి, మనము ఏం చేయాలంట? దేవుని యొక్క కట్టడలను, ఆయన యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంట? గైకొనాలి. చూడండి, చాలామంది దేవుని యొక్క మాటను వినకపోవడం వల్లనే మనలో చాలామంది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం. చూడండి, దేవుడు ఏమంటాడు? నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు, ధైర్యముగా ఉండు, నాకు అన్ని సమస్తమును సాధ్యమే అంటాడు. కానీ మనం ఏం చేస్తాం? మన యొక్క ఆలోచనల ప్రకారం అయ్యో ఇది నాకెలా సాధ్యము అని చెప్పి మన యొక్క చింత యావత్తు ఆయన మీద వేయమంటే అది మన మీద వేసుకొని మనం మన యొక్క అనేకమైన డిప్రెషన్లు, వ్యాధులు, అనేకమైన భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవడం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు, మీరు నా మాట వినండి, మీరు నేను చెప్పినట్లుగా చేయండి, మీరు నన్ను ప్రేమించడం నేర్చుకోండి. దేవుడు ఏం చెప్పాడు? మొదట ఆయనను ప్రేమించాలా, రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మనం ఈ రెండు కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, మనము దేవుణ్ణి ప్రేమించకుండా ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ ప్రేమిస్తూ ఉంటాం కదా. సో అయితే ఎప్పుడైతే నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా, ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన అన్నిటికీ మొదటి స్థానం ఇచ్చి తర్వాత దేవుని చూసుకుందాంలే, తర్వాత దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాంలే, తర్వాత ప్రార్థన చేసుకోవచ్చులే అని ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్య పెడతామో మన జీవితాల్లో ఖచ్చితంగా మనము నష్టపోతాము. కాబట్టి అందుకే ఆయన అంటాడు, ఈ లోకంలో ఏది కూడా మనకి శాశ్వతము కాదు. కాబట్టే దేవుడు ఏమంటాడు? మీరు మొదట నా మాట వినండి, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆయనను ప్రేమించడం వల్ల అనేకమైన ఆశీర్వాదాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. మనము దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తే అదే మన యొక్క విగ్రహం అయిపోతుంది. కాబట్టి మనం ఎంత విగ్రహారాధికులను దేవుడు క్షమించడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారంగా, వాక్యాన్ని ప్రేమించే వారంగా మనము ఉండాలి. ఉదయం లేచిన వెంటనే దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, దేవుడు ఈ దినము నాకు అనుగ్రహించాడు, దేవుడు నాకు ఈ దినంలో ఏం తెలియబరుస్తూ ఉన్నాడు, ఏం చేయాలి నేను దేవుని కోసం ఈరోజు ఒకరికైనా నేను సువార్తను ప్రకటించగలనా, నేను ఒకరికైనా ఆశీర్వాదకరంగా బ్రతకగలనా అని మనము దేవుణ్ణి ప్రేమించి ఆయన కార్యాల కొరకు ఆసక్తిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. చూడండి, అనేక మంది దేవుని సేవలో వాడబడాలని, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపునకు కలిగిన ఆ యొక్క బహుమానము పొందుకోవాలని, తర్వాత దేవుని యొక్క కార్యాలలో వాళ్ళు కూడా పాలిభాగస్తులు అవ్వాలని అనేక మంది కోరుకుంటూ ఉంటారు. అయితే ఆయనను ప్రేమించకుండా ఇవేవి కూడా మనము
చేయలేము. కాబట్టి మనము మొదట ఆయనకు సమయాన్ని ఇచ్చే వారంగా, ఆయనను ప్రేమించే వారంగా, ఉదయం లేచిన వెంటనే ఎంతో ఆశతో దావీదు కనిపెట్టినట్లుగా, ప్రభువా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుతా ఉందయ్యా, నేనెంతో నీ కొరకు ఆశ పెట్టుకొని ఉన్నాను ప్రభువా. అయితే ఈ లోకంలో అనేక మంది ఎవరి కోసం ఆశ పెట్టుకున్నారు? మార్నింగ్ లేచిన వెంటనే మొబైల్ ఎక్కడుందా, తర్వాత ఎవరు మెసేజ్ చేశారు, ఏం జరిగింది నైట్ అంతా, అప్డేట్స్ ఏంటి, ఇదే ఉంది. కానీ మనిషికి దేవుడు నన్ను సృష్టించాడు, దేవుడు నన్ను తన రూపంలో సృష్టించుకున్నాడు, ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా కోసం ఆ యొక్క విలువైన రక్తాన్ని నా కోసం చిందించాడే, ఆయన యొక్క ప్రేమను నా కోసం చూపించాడే, ఆయన నేను శత్రువునై ఉండగా, భక్తిహీనుడనై ఉండగా ఆయన నా కోసం చనిపోయాడే అని చెప్పి ఆయనకు స్తుతులు చెల్లించేటువంటి వ్యక్తులముగా ఎంతమంది ఉన్నాం చూడండి. ఆయన పునరుత్థానమైనటువంటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడని అనేక మందికి తెలిసినప్పటికీ కూడా ఈ బిజీ షెడ్యూల్లో మానవుడు దేవుడు చేసిన మేళ్ళను అసలు గుర్తించుకోలేకపోతూ ఉన్నాడు. కాబట్టి మనం అలా ఉండడానికి వీలు లేదు. కాబట్టి దేవుడు మనందరినీ కూడా తన వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము నిజమైనటువంటి బిడలముగా, నిజమైనటువంటి విశ్వాసులముగా, నిజమైన రక్షింపబడినటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈనాడు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంటి పైన స్టార్ అంట, ఇంట్లో బార్ అంట. చూడండి, ఈ యొక్క క్రిస్మస్ అంతా కూడా చాలామంది జీవితాల్లో ఆ యొక్క కుటుంబంలో సమాధానం ఉండదు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, బిడ్డలు తల్లిదండ్రులకు లోబడరు, ఆ యొక్క కుటుంబంలో ఎల్లప్పుడూ అసమాధానమే, అశాంతే, విధేయత ఉండదు. అయినప్పటికీ కూడా ఈ లోక సంబంధమైన పండుగలను ఆచారబద్ధంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రభువు వాటన్నిటిని కూడా ఇష్టపడే దేవుడు కాదు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. చూడండి, యేసుక్రీస్తు మనలో జన్మిస్తే, యేసుక్రీస్తు మన హృదయాలలో ఉంటే మనకు ప్రతిరోజు కూడా ఒక పండగలాగానే ఉంటుంది. ఎన్ని ప్రతికూల వాతావరణాలు ఎదురైనా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనలో నిజమైన క్రీస్తు ఉన్నాడు కాబట్టి, మనలో నిజమైన ఆనందం ఉంది కాబట్టి అవన్నీ కూడా మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి దేవుడు అంటాడు కదా, శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా నేను నీకు కలగజేస్తాను. ఒకవేళ నీకు కష్టం వచ్చిందా, ఒకవేళ నీకు ఇబ్బంది వచ్చిందా, ఒకవేళ నువ్వు సమస్యల్లో ఉన్నావా, ఒకవేళ నువ్వు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నావా, దేవునికి ప్రార్థన చేయి, నిజముగా ఆయనకు మొర్రపెట్టు, నీ పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకో. అప్పుడు దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ యొక్క సమాధానాన్ని నువ్వు చూసినప్పుడు నీవే పరవశించి ఆయనలో ఆనందిస్తావు. చూడండి, మనకు మేలు కలగకపోవడానికి కారణం మన పాపములే. ఆయన మనల్ని రక్షించగల సమర్థుడు, ఆయన హస్తం ఏం కురచగాలేదు. ఆయన మనల్ని అసాధ్యములైన కార్యములు చేసేటువంటి దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడూ కూడా నష్టంలో ఉండాలని, శాపములో ఉండాలని కోరుకునే దేవుడు కాదు. ఆయన నిన్ను ఆశీర్వాదముగా ఉండుటకే, మీరు ఆశీర్వాదముగా ఉండడానికే పిలువబడినారు. మనం ఎందుకు పిలువబడ్డాం? మనం ఆశీర్వాదానికి వారసులముగా ఉండుటకు పిలువబడ్డామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కానీ ఎందుకు మనిషి ఈనాడు శాపంలో బ్రతుకుతూ ఉన్నాడు? ఎందుకు మనిషికి ఈనాడు సంతృప్తి లేదు? ఎందుకు మనిషికి ఈనాడు సంతోషము లేదు? ఎప్పుడు చూసినా కూడా ఏదో కలత, ఏదో చింత, ఏదో అసమాధానంతో, కృంగుదలతో మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడంటే కేవలము పాపమే. కాబట్టి మేలు కలుగకుండా ఉండడానికి కారణము పాపమే. కాబట్టి మనందరము కూడా దేవుని సన్నిధానంలో మన పాపములను ఒప్పుకొని, ప్రభువా నువ్వు నా హృదయంలో జన్మించాలయ్యా, నేను ఆచార భక్తి చేయకూడదు ప్రభువా, వేషధారిగా నేను బ్రతకూడదు నాయన తన అనేక మందిని నీ వైపు త్రిప్పగలిగే జ్ఞానము నాకు దయచేయ ప్రభువా, అనేక మందిని ప్రేమించగలిగే మనస్సు నాకు దయచేయ ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా ఇంకా మారు మనసు పొందలేదేమో, ఇంకా నీ కుటుంబంలో రక్షణ అనుభవాన్ని పొందుకోలేని వారు ఉన్నారేమో, ఇంకా నీ కుటుంబంలో ఏదో కలత, ఏదో చింత, ఏదో బాధ, ఏదో వ్యాధి నిన్ను పట్టి పీడిస్తూ ఉందేమో, అంతేకాకుండా ఇంకా ఎవరైనా తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా ఈ లోకంలో దేవుణ్ణి విడిచిపెట్టి యవనస్తులైన వారైతే ఏమి, నీ దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉన్నారేమో, వారి కోసం మనమంతా కూడా ప్రార్థించాల్సినటువంటి విషయం. ఆ యొక్క సమయం ఏర్పడింది. అంతేకాకుండా ఇంకా
ఇంకా ఎంతమంది అయితే ఈ యొక్క రక్షణ సువార్తను వినలేకున్నారో వారందరి కోసం కూడా మనం ప్రార్థించాల్సినటువంటి సమయం. కాబట్టి మనందరము కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ఆయన కృప కొరకు మనందరం కూడా వేడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రము, నీకు వందనాలయ. అవును తండ్రి, మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు నీకు స్తోత్రమయ్యా. మా పాపాలను విడిచి ప్రభువా నాయనా నీకు దగ్గరగా రావాలని కోరుకుంటా ఉన్నావయ్యా. అయితే నీకు దూరంగా బ్రతుకుతున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించు ప్రభువా. దేవా, భక్తిహీనుల మార్గము విడవలనని సెలవిచ్చినావు తండ్రి. అవునయ్యా, ఇంకా ఎంతమంది అయితే భక్తిహీనతలో జీవిస్తూ ఉన్నారో వారిని కనికరించమని వేడుకుంటున్నాం ప్రభువా. దేవా, ఇంకా ఎంతమంది అయితే ప్రభువా నీకు అయిష్టంగా బ్రతుకుతూ ఉన్నారో, ఆయాసకరంగా బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ కనికరించమని వేడుకున్నాం. దేవా, యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడలు దేవా, ఎంతమంది అయితే ప్రభువా వ్యాధుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారో, కుటుంబ కలహాలతో ఉన్నారో, భార్యాభర్తల మధ్య సమాధానం లేక ఉన్నారో వారందరినీ కనికరించండి ప్రభువా. ఈ నిజమైన క్రిస్మస్ ఆనందం అనేక మంది హృదయాల్లో ఉండునట్లుగా నీ బిడలను నాయన కదిలించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ తమ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నీకు దగ్గరగా బ్రతకడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవాని కృపలో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి, దేవాని కృపలో ప్రభువా మమ్మల్ని అందరినీ నాయన నీ రాజ్య వారసులుగా చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనాలు. తిరిగి మరొక వారంలో మనందరం కూడా కలుసుకునేంత వరకు ఆయన కృప మనందరికీ కూడా తోడై ఉండునుగాక. ఆమేన్.